నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. దివంగత ఆదికేశవ నాయుడు సత్యప్రభ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 21న చిత్తూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నాం. బలిజ సంక్షేమ అభ్యుదయ సేవా సంఘం నేతల వెల్లడి. రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా మంత్రి నారా లోకేష్. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా యాలి వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయమిచ్చిన గణనాథుడు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. దివంగత ఆదికేశవ నాయుడు సత్యప్రభ జయంతిని పురస్కరించుకొని 21వ తేదీన పలు సేవా కార్యక్రమాలను సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతోందని బలిజ సంక్షేమ అభ్యుదయ సేవా సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు జనదాతగా చిత్తూరు అభివృద్ధి ప్రదాతలుగా ఆది దంపతులైన చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవ నాయుడుతో పాటు దివంగత సత్యప్రభ జయంతి వేడుకలను చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన గాంధీ విగ్రహం ఎదుట 11:30 దివంగత నేతలైన ఆదికేశవ నాయుడు సత్యప్రభ చిత్రపటాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు బలిజ సంక్షేమ సంఘం నేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు బలిజ అభ్యుదయ సేవా సంఘం సభ్యులు ఆర్ని తులసిరాం, ఓఎం రామదాసు, వికే విశ్వనాథ్, చలపతి, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు మంత్రి నారా లోకేష్. యువగళం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే గ్రామ ప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేనన్నారు. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆ రోజున ఇదే బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కల్లారా చూశారన్నారు. యువగళం దిగ్విజయమైందన్నారు. యువగళం అన్నది ఒక్కడి గొంతు కాదు, 5 కోట్ల మంది ప్రజల గొంతని వారికి తర్వాత అర్థమైందని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం వారి తరం కాలేదని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడం భాగంగా రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బంగారుపాలెం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. దీనితో పాటు రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును, నూతనంగా నిర్మించిన అవుట్ పేషెంట్ విభాగంను ప్రారంభించారు. డయాలసిస్ పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ సిరి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్, జేసీజీ విద్యాధరి, కంచర్ల శ్రీకాంత్, పూతలపట్టు, పలమనేరు, నగరి, చంద్రగిరి శాసనసభ్యులు మురళీమోహన్, అమర్నాథ్ రెడ్డి, భానుప్రకాష్, పులిగర్తి నాని, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేను ఊరి దగ్గరికి వచ్చి స్టూల్ మీద నుంచి మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోతాను. చిన్న మైక్ బాక్స్ పెట్టుకుని ఆడాలనుకుంటే పాప మైక్ కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టేస్తాను. ఇప్పటికీ తిరిగి వెళ్ళేస్తాను, కానీ కోర్టులో ఉంటుందండి. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, జియో వాళ్ళు మరిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, ఈ యువకాలం ఆగదని. బంగారు పాలన వచ్చే బంగారు యువకులు దండయాత్ర మాట్లాడుతుంది.
చేశారు, ఆయన చేపడుతున్నారు. చాలా కాపేసింది. ఇంత సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేపట్టుకుంటున్నా అని ఆనాడు కేసు నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి. ఇలా నా పైన 23 కేసులు పెట్టారు తల్లి. నేను అప్పుడే చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈ రోజు చెప్తున్నా, అదే తల్లి ఏ బిల్డింగ్ పైన నేను మాట్లాడాను, ఆ బిల్డింగ్ ముందర ఈ రోజు నేను సెల్ఫీ తీసుకున్నాను. ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. బంగారు బాలని నేను ఎప్పుడు మర్చిపోలేను. పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము బాగుంటాం చర్చించుకున్నా. ఆనాడు ఏం హామీ ఇచ్చా, ఎలా హామీ నిలబెట్టుకోవాలి దాని మీద మేమందరం చర్చించుకుని పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల కోడెత్తల్లి కరెక్ట్ గా 100 రోజులు వాస్తవం నిన్నే చేయాలి. నేను ఇచ్చిన హామీ ఏంటంటే 100 రోజులు పూర్తయ్యే లోపల నిన్న బాబు గారు నాకు పని పెట్టారు. అందుకే నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చా. 100 రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా. 5 పడకల బెడ్తో ఏకంగా ఈ రోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం కోసం ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ ఈ సెంటర్ కోసం మన ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈ రోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం తల్లి. ఇంతేకాదు, అక్కడ పేషెంట్లు ఉంటే వాళ్ళతో మాట్లాడా. 43 సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ ఉన్నారు. ఇది ప్రక్షాళన చేయాలి. నేను వైద్య శాఖ మంత్రి సత్య గారితో కూడా చర్చిస్తాను. ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందని దానిపైన చర్చిస్తాను. ఇంతేకాదు, నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల వస్తుంది. నీరు బాగా లోపలికి వస్తే మనం బోర్ వేసుకుంటున్నాం, లోతు పెంచుకున్నాం, దానివల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చే తల్లి ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాను. అది కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభను ప్రారంభిస్తాం. మనం మన వరదలు వచ్చినాయి. 264 సంవత్సరాలకు ఎప్పుడు దాని వరదలు విజయవాడకు వచ్చింది. ఇంకా చంద్రన్న ఊరుకున్నాడా? కుర్రోడు లాగా నేను కూడా అంత స్పీడ్ వెళ్ళలేదు. 20 సంవత్సరాల కుర్రోడు లాగా జేసీబీ లెక్క నీరులో తిరిగారు. 10 రోజుల్లో వరదలకి ఫుల్ స్టాప్ పెట్టారు. 6 నిమిషాలు కష్టపడ్డారు. కానీ అలా ఊరూరు బాధించాలి. ఇంతేకాదు, ఆనాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఎవరైనా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా, ప్రశ్నించినా వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టారు. మీ లోకేష్ పైన 23 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా తల్లి నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన. ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఇంతగా తల్లి ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశారు. ఊరూరికి ఒక హామీ ఇచ్చారు. వాళ్ళ కార్యకర్తలకు పుస్తకం తయారు చేశారు. 600 హామీలు ఇచ్చారు. ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని. కానీ దాని గురించి ఊసేది. అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. అమ్మా మీ అందరు తెలుసు, 2014 పెన్షన్ ఎంత? 200 రూపాయలు. మన బాబా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలు 200 రూపాయలు పెన్షన్ ఒకే సంతకంతో 1000 రూపాయలు చేశారు తల్లి. 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆ 1000 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు మన సందర్భంగా చేశారు. ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా ఇట్లా ఇట్లా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు పెన్షన్ 3000 రూపాయలు చేస్తారు. దానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 5 సంవత్సరాలు. అలాంటిది మన బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే
3,000 పెన్షన్ ని 4,000 రూపాయలు ఒకే సంతకంలో చేశారు తల్లి. అంతేకాదమ్మా, వికలాంగులకి వచ్చే 3,000 రూపాయలు పెన్షన్ ఇక్కడ 6,000 రూపాయలు చేశారు. ఎవరైనా వికలాంగులు ఏదైనా బెట్టితే పరిమితం అవుతే వాళ్ళు ఆదుకోవాలని 5,000 రూపాయలు వచ్చే పెన్షన్ ని 15,000 రూపాయలు చేశారు మన చంద్రబాబు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, పాదయాత్రలో ఊర్లో ఎక్కడికైనా ప్రజలను ఉండేవారు, అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా, ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడే తల్లితో మాట్లాడుతున్నా, ఎంతమంది బిడ్డలు ఉన్నారని. నాకు 2 బిడ్డలు ఉన్నారని. ఏం చదువుతుంది, చదివారమ్మని బాగా చదువుతున్నారు, పని చేస్తున్నారు. ఎక్కడ ఏం పని చేస్తున్నారని ఇప్పుడు IT ఉద్యోగాలు ఉన్నారు మా 2 కొడుకులు అని చెప్తున్నారు. అది అందరి కళ. పిల్లల్ని బాగా చదువుతాం, మంచి ఉద్యోగాలు కల్పిద్దామని. అందుకే అమ్మా బాబన్న ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టే తొలి సంతకం మెగా డిఎస్సి 16,000 ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తానని ఆమె ఇచ్చారు. ఆ బాధ్యత ఇప్పుడు నా పైన ఉంది, విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడు ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా స్వామివారు సిద్ధి బుద్ధి సమేతులై యాలి వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారు మూల విగ్రహానికి సాంప్రదాయబద్ధంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామివారి మూల విరాట్లకు ప్రత్యేక అలంకరణ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. రాత్రి స్వామివారికి యాలి వాహన సేవను నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులను యాలి వాహనంపై అధిష్టింపజేసి పుర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈవో గురుప్రసాద్, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నరసింహారెడ్డి అండ్ సన్స్, అగరంపల్లి మరియు సుబ్బారెడ్డి చినకాంపల్లికి చెందిన వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగర పురపాలక సంఘాల పరిధిలోని వార్డు కార్యదర్శుల బదిలీల ప్రక్రియ చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. హాజరయ్యారు. అధికారుల బృందం కేటగిరీల వారీగా అభ్యర్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టారు. వార్డు కార్యదర్శుల వారీగా కేటగిరీ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వార్డు అడ్మిన్ కార్యదర్శులు 18, ప్రణాళిక కార్యదర్శులు 18, అమ్యూనిటీ కార్యదర్శులు 15, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు 16, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు 17, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శులు 30 చొప్పున మొత్తం 114 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్, పొలమనేరు, పుత్తూరు, పుంగనూరు నగరి కమిషనర్లు, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, ఏసీపీ రామకృష్ణుడు, ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం జెడ్పీ సిఇఓ ఛాంబర్లో 3, 5, 6 స్థాయి సంఘాల జిల్లా పరిషత్ సమావేశంను ముఖ్య కార్యదర్శి నిర్వహణ అధికారిని గ్లోరియా అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, హార్టికల్చర్, అగ్రికల్చర్, విభిన్న ప్రతిభావంతుల శాఖ, మైనారిటీ, వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించిన పలు పెండింగ్ అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రమ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్ భారతి, మధుకుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఛాంబర్లో 1, 2, 4 స్థాయి సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాలకు సంబంధించిన
3, 5, 6 స్థాయి సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు శ్రీ ధనంజయ రెడ్డి గారు, శ్రీమతి భారతి గారు, కుమారి రమ్య గారి ఆధ్వర్యంలో స్థాయి సంఘాలను ఇక్కడ సిఇఓ ఛాంబర్లో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన సభ్యులందరూ కూడా హాజరవటం జరిగింది. జెడ్పీటీసీలు, అధికారులు హాజరయ్యారు. ఎజెండా అంశముల ప్రకారంగా సంబంధిత అధికారులు వారి ప్రగతిని నివేదించడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్గా జెడ్పీటీసీ మెంబర్లు కూడా వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవటం జరిగింది. ఇందులో మన గౌరవ జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించిన అంశాలన్నిటిపై కూడా మినిట్స్ రాసుకోవటం జరిగింది. వాటిని పరిష్కరించడానికి నెక్స్ట్ మీటింగ్ లోపల మేమందరం కూడా బాధ్యత వహించి వాటిని పరిష్కరిస్తాం. శ్రీవారి తిరుమల లడ్డూతో పాటు నెయ్యి వివాదంపై టీటీడీ ఈవో శ్యామలారావు స్పందించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారని, జీవితంలో ఒకసారైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచనలు చేశారని తెలిపారు. ఇందులో భాగంగానే తిరుమలలో లడ్డూ నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని సీఎంకు సూచించడంతో పాటు అనేక సమీక్షలు నిర్వహించిన అనంతరం శ్రీవారి భక్తులకు అందించే లడ్డూలు నెయ్యి నాణ్యత బాగాలేదని స్పష్టం అవ్వడంతో పాటు జంతు కొవ్వుతో కలిపిన నెయ్యి వాడినట్లు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది అన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టెస్టింగ్ ఎక్కడా పంపలేదని, దాదాపుగా 75 లక్షల ఖర్చుతో ల్యాబ్ ఏర్పాటు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. దీంతో పార్టీ కంట్రోల్ ఇష్టం లేదన్న నెపంతో తక్కువ రేటు కలిగిన అడల్టరేట్ నెయ్యి సరఫరా జరిగిందని నిర్ధారణకు వచ్చామన్నారు. 320 రూపాయలకు నెయ్యి టెండర్లు కోడ్ చేసి నాసిరకం నెయ్యిని తిరుమలకు అందజేశారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే పూర్తి వివరాలను సీఎం చంద్రబాబుకు పంపామని ఆయన స్పష్టం చేశారు. 6th జూలై 2 ట్యాంకర్స్, 12th జూలై 2 ట్యాంకర్స్ పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మాకు చేరాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏముంది ల్యాబ్ అనేది చూస్తే, ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అనెక్చర్ 1 ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం చేసే ఎస్ వాల్యూ టెస్ట్ అని ఉంటాయి. ఎస్ వాల్యూ టెస్ట్ అది ఒకటి ఉంటుంది. ఇంకోటి వేరే 39 రకాల టెస్టులు చేసేది ఉంటుంది. దీంట్లో 39 రకాల్లో 39 టెస్టుల్లో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది. బీటా సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. బీటా సైటోస్టెరాల్. ఓకే, సో దట్ ఈస్ ప్రూవ్. తర్వాత ఎస్ వాల్యూ టెస్ట్. ఎస్ వాల్యూ 5 రకాల టెస్టులు ఏంటంటే, ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్ట్, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, వీట్ ఆయిల్, మెయిజ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు. అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు. సో ఈ 5 టెస్టుల్లో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది. మిల్క్ ఫ్యాటా కాదా, మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. ఇది టోటల్గా
95.68 to 104.32 మధ్యలో ఉండాలి ఓవరాల్గా టెస్ట్ చేస్తే. ఇది చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు, చూడటానికి మాత్రమే ఘీ. ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని టెస్టులు పాస్ అవుతాయి, కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీలో 95.68 to 104.32. సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్. తర్వాత సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి. ఇది 87.61 87.61 వచ్చింది ఎస్ వాల్యూ. దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్సీడ్, ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో. తర్వాత లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు. అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి రెండు ఉంటే 95కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.